బ్యాక్ టు మై ఛానల్. మీరు ఒక మ్యాచ్ ఆడుతున్నారు, మ్యాచ్ ఆడేటప్పుడు ఒక పాయింట్ వచ్చింది, పాయింట్ రాగానే ఆపోనెంట్ ఏమంటాడు, సైడ్ బాల్ అంటారు, మీరేమో ఎడ్జ్ బాల్ అంటారు. సో ఏది కరెక్ట్, ఎవరిది కరెక్ట్ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? టేబుల్ స్ట్రక్చర్ ఏంది? దిస్ ఇస్ టాప్ సర్ఫేస్. టాప్ సర్ఫేస్ బాల్ పడితే ఇట్స్ లీగల్. ఓకే, దిస్ ఈస్ ఎడ్జ్. ఎడ్జ్ పైన బాల్ పడితే అది లీగల్. దిస్ ఈస్ సైడ్. సైడ్ పైన బాల్ పడితే అది ఇల్లీగల్. జనరల్గా ఇట్లా సైడ్ నుంచి వస్తాయి కదా, నెట్ సైడ్ నుంచి వచ్చి ఇలా తాకింది అనుకోండి, అది ఇల్లీగల్. ఎడ్జ్కి తాకితే అది లీగల్. టాప్ పైన పడితే అది లీగల్. ఓకేనా? దీస్ ఆర్ టేబుల్ స్ట్రక్చర్స్. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ రూల్స్ ప్రకారం ఇది టాప్ సర్ఫేస్, బాల్ ఇక్కడ పడితే విచ్ ఇస్ వ్యాలిడ్. ఇది ఎడ్జ్, ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కార్నర్, అటు కూడా ఆ కార్నర్. కార్నర్ పైన బాల్ పడితే ఇట్స్ లీగల్. అదే ఇట్లా సైడ్కి తాకితే అది ఇల్లీగల్. హౌ టు ఐడెంటిఫై వెదర్ ఇట్స్ ఎ సైడ్ బాల్ ఆర్ ఎడ్జ్ బాల్? కెమెరాస్ ఉంటే కెమెరాలో చూడొచ్చు, కెమెరాస్ లేకపోయినా కూడా యూ కెన్ స్టిల్ ఐడెంటిఫై. జనరల్గా సైడ్ బాల్ పడితే అది కొంచెం డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఇట్లా సడన్గా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ సౌండ్ కొంచెం షార్ప్ ఉంటుంది. ఓకే, షార్ప్ సౌండ్ వస్తుంది. సైడ్ బాల్ అయితే డైరెక్షన్ అయితే రెగ్యులర్గా ఉంటుంది అండ్ సౌండ్ ఏమో కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కంపేర్ టు షార్ప్ సౌండ్ ఆఫ్ ఎడ్జ్ బాల్. సో ఇవి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ రూల్స్. మీరు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, నెక్స్ట్ టైం సైడ్ బాల్ ఈజ్ రాంగ్, ఎడ్జ్ బాల్ ఈజ్ కరెక్ట్, టాప్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఇంకా ప్రొఫెషనల్స్, జనరల్గా ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే కొన్ని సర్వ్స్, నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను, సర్వ్ చేసినప్పుడు కావాలని ఎడ్జ్కి పడేటట్టు చూస్తా. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎడ్జ్కి బట్టి మనకి తీయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్ అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ పాయింట్స్ ఆఫ్ లీడ్, లైక్ మీకు ఒక 4 points లీడ్లో ఉన్నప్పుడు మ్యాచ్లో, అప్పుడు యూ కెన్ ట్రై అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ సర్వ్. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ప్రీవియస్ కొంచెం ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ అయి ఉంటే అప్పుడు యూ కెన్ ట్రై దెమ్. ఓకేనా? బట్ మేక్ ష్యూర్ పాయింట్స్ లీడ్లో ఉన్నప్పుడే చేయండి. ఫైనల్ ఎంపైర్ జనరల్గా ఆపోనెంట్ ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటే ఎడ్జ్ అయితే ఎడ్జ్, సైడ్ అయితే సైడ్ బాల్ అయిపోతుంది. బట్ ఎంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఎంపైర్ తోటి యూనో ఆర్గ్యూ చేయడానికి ట్రై చేయకండి, ఇట్ ఫాల్స్ ఇన్ టు ఏ పెనాల్టీ. ఓకేనా? బట్ మోస్ట్లీ ఎంపైర్ వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అయి ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఎంపైర్ ఉంటాడు, అసిస్టెంట్ ఎంపైర్ ఉంటారు, వాళ్ళు చూసి దే కెన్ మేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ డైరెక్షన్, ఇట్ సౌండ్ అండ్ విజువల్స్. ఓకేనా? Yeah, thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.